మీరు నేను ఇది సాధించగలను అన్నటువంటి మీ నమ్మకాన్ని మీరు పెంచుకోండి. ఆ నమ్మకం మీద మీరు నడవండి. ఆ నమ్మకం మీద మీరు నడిస్తే మీకు తిరిగి ఉండదు. మీకు మీకు వెనకబడమైనటువంటిది సాధ్యపడదు. అంతటి అసాధ్యమైనటువంటి స్థితిలో మీరు ఎదుగుతారు, ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, కేవలం ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోవడం అనే కాదు. సెలెక్ట్ చేసుకున్న దాని మీద మనం కష్టపడాలి, కృషి చేయాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. అంటే ఇన్ని రకాలైనటువంటివి మనకు ఉన్నప్పుడే మనం దేన్నైనా సరే సాధించగలుగుతాము, ఎంత ముందుకైనా సరే వెళ్ళగలుగుతాము. వెళ్ళాలి అని అంటే మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పండి. మీరు చేయాల్సిన పని ఏమిటి అలాగని అడుగుతున్నాను నేను. చెప్పండి, స్ట్రాంగ్ గా చెప్పండి, బలంగా చెప్పండి. డిసైడ్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ పాత్ యువర్ సెల్ఫ్. అంటే ఆ దారిలో మీరు ముందుకు వెళ్ళడానికి మీరు డిసైడ్ చేసుకోవాలి. అదే దారిలో మీరు ముందుకు వెళ్ళిపోవాలి అని అంటే మీరు చేయాల్సిన పని ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటిది. మీ అంతటి మీరు రేపటి భవిష్యత్తుని డిసైడ్ చేసుకోవాలి. రేపటి భవిష్యత్తులో మీరు ఎంతైనా ఎదుగుతారు, ఎక్కడికైనా ఎదుగుతారు. ఎదిగేటటువంటి స్టేజ్ని మీరు తెచ్చుకోవాలి, గలుగుతారు కూడా. మీ దగ్గర చేవ ఉంది, మీ దగ్గర పట్టు ఉంది. నాకు తెలుసు, నాకు బాగా ఇష్టమైనటువంటి ప్రతాప్ రెడ్డి గారి విషయమే నాకు తెలుసు. ఆయనే ఒక కాలేజీ పెట్టారంటే ఆ కాలేజీలో చదువుతున్న మీ పిల్లలందరూ కూడా ఎందుకు రారు పైకి, ఎలా రారు పైకి? పాత అదే ఒక సామెత ఉంటుందండి, దేహం ఉంది, నెత్తురుంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని మా సీతారామ శాస్త్రి గారు రాశారు. సినిమా వాడిని కాబట్టి సినిమా విషయాలు అంటే ఆయన ఆశపడింది, ఆయన కోరుకున్నటువంటిది అది అలాంటిది. అంటే మీకు దేహం ఉంది, మీకు నెత్తురు ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు శక్తి ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని అడిగాడు. అంటే మనిషికి కావాల్సింది ఓన్లీ వన్ బాడీ అంతే. సో గాడ్ హ్యాస్ గివెన్ us దట్ బాడీ. సో డెవలప్ యువర్ సెల్ఫ్, రెచ్చిపోండి అంతే. రేపటి రోజుని దృష్టిలో పెట్టి మీరు రెచ్చిపోండి. నేను అలాగే రెచ్చిపోయాను. నేను రెచ్చిపోవడం వల్లే నేను మా శివలగ్నం చేశాను, మాము చిగురు చేశాను, ఎమ్మెల్యేలో చేశాను, ఎగిరే పౌర్ణమా చేశాను, ఆహ్వానమా చేశాను. ఇన్ని సినిమాలు నేను చేసుకుంటూ వస్తూ కూడా నేను నాకంటూ ఒక లిమిటేషన్స్ పెట్టుకున్నానండి. ఏంటి, వల్గారిటీ చూపెట్టకూడదు. ఎస్, ఎక్కడ కూడా మనకి 99% మనకి యూ సర్టిఫికెట్ రావాలి. ఎస్, ఐ గాట్ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్, స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎలా? నా చుట్టూ ఎందరో మిత్రులు ఉన్నారండి. ఎంతో అభిలాషించేటటువంటి ప్రతాప్ రెడ్డి లాంటి మనుషులు ఉన్నారు. ఉన్నప్పుడు నాకు ఏంటి లోటు? ఏమైనా సరే దూసుకెళ్ళిపోతాను, ఏమైనా సరే చూసుకెళ్ళిపోతాను. ఆయన అంటే ఇంత పూర్వం నన్ను నమ్మేసి ఏమంటే మీ మూలంగానే ఒక నేను వచ్చాను అని అంటే దానికి కారణం మొత్తం అంటే ఎందరో ఉండొచ్చు, బట్ ప్రతాప్ రెడ్డి లాంటి వ్యక్తి నా చుట్టూ నాకు అండగా ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి లోటు ఏంటి? అలాంటి వ్యక్తి యొక్క కాలేజీలో మీరందరూ పిల్లలుగా చదువుతూ ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి లోటు ఏంటి? నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇందాక మీకు చెప్పాను ఒక సూక్తి ఒకటి, దేహం ఉంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, రక్తం ఉంది, ఎంతకన్నా సైన్యం ఉండు నా దగ్గర చెప్పి దాని మీద మీరు నిలబడండి. దాని మీద మీరు భవిష్యత్తు గురించి కలలు కనండి. రేపటి రోజు కోసం ఎదగండి, బాగా సంపాదించండి, బాగా ఎదగండి. మీకన్నా తిరిగే వరకు ఉందండి. మీకన్నా గొప్పవాళ్ళు ఎవరవుతారు? ఎస్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంటే ఫస్ట్ చేయవలసిన పని మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. నమ్ముకున్న స్టేజ్లో మీరు ఎదగాలి. ఎదిగిన స్టేజ్లో మీరు పని చేయాలి. పని చేసిన స్టేజ్లోనే మీరు ఎక్కడికో చేరుకోవాలి. అది లక్ష్యంగా మీరు పెట్టుకున్నప్పుడు ఎస్, డెఫినెట్గా